ఈ పనిని ఎలాగైనా త్వరగా అవ్వకొట్టండి. నాకు ప్రతి వర్క్ టైంకి పర్ఫెక్ట్గా అయిపోవాలి. అలాగే సార్. డిలే అవుతే నాకు నచ్చదు. హలో సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్. ఆల్ క్లియర్. మీ రూమ్ రెడీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇలా చూడండి, మనం ముందు దీన్ని clear చేయాలి. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. విన్న తర్వాత అస్సలు రియాక్ట్ అవ్వకు. ఎందుకంటే నీ కొడుకు జీవితం ఇప్పుడు దీని మీదే ఆధారపడి ఉంది. ఏంటి? ఎవడరా నువ్వు? ఇంకేం వడకు వీరేన్. నేను చెప్పేది మాత్రం విను. నీ భార్య చనిపోయింది. పైగా నీ కొడుకిప్పుడు నా గుప్పెట్లో ఉన్నాడు. ఇక నేనేం చెప్తే అది మాత్రమే నువ్వు చెయ్యాలి. కాదు కొడదు అన్నావంటే నీ భార్యని ఎలా చంపానో అలాగే నీ కొడుకుని కూడా లేపేస్తా. మెసేజ్ని చూడు. ఓను, ఎవడరా నువ్వు? నీకేం కావాలి? ఏం కావాలని చెప్పు. ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను. పక్కనే చూడు, అక్కడ పూల తొట్టి ఉంటుంది, ఫోన్ కూడా ఉంటుంది. నువ్వు నీ ఫోన్ని అక్కడే పెట్టే. ఆ ఫోన్ని నువ్వు తీసుకో. తీసుకున్న తర్వాత అశోక్ ఆఫీస్ లాకర్ దగ్గరికి వెళ్ళాలి. నేను తర్వాత ఫోన్ చేస్తాను. హలో మిస్టర్ అశోక్, ఎలా ఉన్నారు? ఓ హాయ్ వికీ, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ ఆఫ్టర్ లాంగ్ టైం. వెరీ లాంగ్ టైం. అది కానీ ఇంత సెక్యూరిటీనా పైనుండి కింద దాకా? ఈ విధమైన సెక్యూరిటీ ఒక పొలిటీషియన్కో లేదా యాక్టర్కో ఉండుండదు కదా. ఏంటి ఇలా అనేసావు? అది సర్లే కానీ యాక్టర్ కన్నా ఏమైనా తక్కువ ఉన్నానా ఏంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. సో ఎలా వెళ్తుంది? ఏమైంది వీరే? ఏ సమస్య లేదు కదా? ఏమీ లేదు. నాకు ముఖ్యమైన వర్క్ ఉంది. అది అయిన తర్వాత మళ్ళీ వస్తాను. నువ్వు నిజంగానే బాగున్నావు కదా? ఏదో దెయ్యాన్ని చూసినట్టు వంగిపోతున్నావే. లేదు లేదు, నేను బాగానే ఉన్నాను. నేను తర్వాత వస్తాను. ఈ రోజు నీ కాన్ఫిడెన్స్కి ఏమైంది వీరే? నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? అదేంటంటే నేను నా మొబైల్ని మర్చిపోయాను. బాస్తో 3 hours ముందు మీటింగ్ ఉండేది కదా, మొబైల్ లేకుండా ఉన్నావా? అది గుర్తు రావట్లేదు. నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు చేసావంటే బాస్కు చెప్పి వర్క్ నుంచి తీస్తాను. ఇక్కడి నుంచి బయటికెళ్ళు. పని పూర్తయిందా? చేయలేకపోయాను. డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫర్ అవ్వాల్సింది. ఈలోపు వీరేన్ వచ్చేసాడు. అతనికి నా మీద అనుమానం వచ్చింది. ఇదిగో చూడు, నువ్వు చేసే పని ఎవరికి ఏ విధంగా తెలియకూడదు. అదేవిధంగా అతి త్వరగా మన పనిని పూర్తి చేయాలి. హలో, ఇలా చూడు, గమనంగా విను. మనం మాట్లాడేది ఎవరికి తెలియకూడదు. అసలు అక్కడ ఏం జరిగింది? శీతల్ చనిపోయింది ఇక్కడ. ఇంకా రాణి నేహ కనిపించట్లేదు. ఏం అర్థం కావట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందో.
మేము రాణి బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి వాటర్ పార్క్ కి వెళ్ళాము. ఇలా వెయ్యి. పాస్ చేయి కమ్ ఆన్ బాయ్. చాలా బాగుంది కదా ఈ వాటర్ మనం ఒక్కొక్కరు వెళ్దాం సరేనా? ఇదే ఇక్కడ ఉన్న బెస్ట్ రైడ్. ఇది ఇంత హైట్ గా ఉంది, ఇది చూడటానికే భయంగా ఉంది. ఇదంతా ఒక మాటలా? ఈ రోజు రోని వాడ బర్త్డే, మనం సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం. కమోన్ మమ్మీ, నేను కూడా వస్తున్నాను కదా. అవునా ఆంటీ, మీతోనే మేము వస్తాము. సరే సరే చాలు, ముందు మీరు వెళ్ళండి, నేను వస్తాను. ప్రామిస్? ప్రామిస్. రా, 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 వెళ్దాం, వెళ్దాం. వెళ్దాం. క్లోజ్ యువర్ లెగ్స్. రెడీ? ఓకే ప్రదీప్, ఇప్పుడు నువ్వు వెళ్ళాలి. కమ్ ఆన్. నేను నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు భయపడుతున్నావు? స్పెక్స్ వేసుకొని బాగా ఎంజాయ్ చేయి. వెళ్ళు. వెళ్ళు 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 వెళ్ళు. సరే, ముందు నేను వెళ్తాను. ఓకే, నువ్వు వెళ్ళు. బీ కేర్ఫుల్. రెడీ? బాయ్. దాని తర్వాత శీతల్ బాడీ బయటకు వచ్చింది. మేము సిఐడి వన్నీ రమ్మని చెప్పాం. ఏంటి? ఓ గాడ్, ప్లీజ్ వాళ్ళ దగ్గర ఏమి చెప్పకు. నేను పిల్లల్ని సేఫ్గా తెస్తాను, సరేనా? ఇది నేనిచ్చే మాట. ఇప్పుడు నేను వెళ్ళి తీరాల్సిందే, ప్లీజ్. ఓకే. సరే, ఈమె శరీరం మీద ఎలాంటి గాయాలు గీతలు కనిపించట్లేదు. ఒకవేళ ఇది హార్ట్ అటాక్ అయి ఉంటుందేమో. మీరందరూ నాకు విషయం చెప్పండి. ఎంతమంది ఇక్కడ ఉన్నారు కూడా మీలో ఒక్కరికి కూడా శీతల్ ఎలా చనిపోయారో తెలీదా? సార్, మేమందరం స్లైడ్ నుంచి కిందకి పడిపోయాం. ఇంకా ఎప్పుడు శీతల్ స్లైడ్ నుంచి వచ్చిందో అప్పుడు మేము పైనుంచి తన్ని చూడలేకపోయాం. ఇంకా మేము కిందకి వచ్చి తన్ని చూసినప్పుడు తను నీళ్ళలో అలా తేలేదు. శీతల్, 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 శీతల్ లెగు. శీతల్. ఆంటీ, రోని మరియు నేహ కనిపించలేదు. ఏంటి? సార్, నేను ఇక్కడ మేనేజర్ని. మేము వాటర్ పార్క్ అంతా వెతికేశాము, కానీ ఆ పిల్లలు ఎక్కడా కనిపించలేదు. ఈ అమ్మాయి సడన్ గా చనిపోయింది. ఇద్దరు పిల్లలు కనపడడం లేదు. ఇది మామూలు విషయం కాదు. సార్, శీతల్ బాడీ నీళ్ళలో కింద కనిపించింది. అయితే మునిగినందువల్ల లేదు శ్రేయ, ఇందులో మునిగి చనిపోయేంత లోతు కూడా లేదు కదా. సార్, మేము స్విమ్మింగ్ పూల్ ని స్లైడ్ ని చెక్ చేసాం. అనుమానాస్పదంగా ఏమీ లేదు. సార్, నా బిడ్డని కాపాడండి. మీకు శీతల్ ఎప్పటి నుంచి తెలుసు? సార్, ఇంకా తన నైబర్. తను నాకు చాలా ఏళ్లుగా తెలుసు సార్. సార్, నాకు తను కొన్ని నెలలుగానే తెలుసు. యోగా క్లాస్లో మీట్ చేసాం. మీ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చారా బర్త్డే పార్టీ కోసం? సార్, నాకు పిల్లలు లేరు సార్. మమ్మీ, అంత సర్దుకుంటుందా? అవునరా, అంత సరైపోతుంది. బాబు, నాకు ఒక విషయం చెప్పనా? నేహ, రోహిణి నువ్వు ఆఖరిగా ఎక్కడ ఎప్పుడు చూసావు నాకు చెప్పు. ఒక స్లైడ్ నుంచి బయటకు వచ్చి మరో స్లైడ్కి వెళ్ళేటప్పుడు ఆ సమయంలో నేహాని పూల్లో చూశాను. దాని తర్వాత రోని ఎక్కడుంది? మెట్లు ఎక్కి నేను మరో స్లైడ్ వెళ్ళేటప్పుడు అప్పుడు రోని ఒక యాంటీతో మాట్లాడడం చూశాను. అవును సార్, నేను కూడా చూశాను. రాని ఒక అతనితో వెళ్ళడం నేను చూశాను. వాళ్ళ స్కెచ్ని మీరు వేసి చూపించగలరా? సార్, నాకు అతను తెలుసు. ఓ గుడ్, థ్యాంక్ యూ. శ్రేయ, బాడీ ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించండి. ఇది ఎలా జరిగిందో సాలంకి మనకు చెప్తాడు. తర్వాత దయ, సార్. రోని ఏ లేడీతో పాటు ఆ ప్లేస్కి వెళ్ళాడో మనం వెళ్ళి చూద్దాం. ఇప్పుడు వీరని ఇబ్బంది పడతాడు. తన సొంత రక్తం కనిపించకుండా పోతే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది. నిజంగా నువ్వు ఈ పని చేయాలనుకుంటున్నావా? ఎందుకంటే ఇప్పుడే మనం కుంభస్థలాన్ని బదులు కొట్టేశాం. జస్ట్ ఒక చివరి ఛాన్స్.
శీతల్ వెనకతల చాలా టైంని వేస్ట్ చేసాం. అది కరెక్ట్గా కలెక్ట్ చేస్తానే. ఓకే, ఈ రోజు నుంచి మనం సౌకర్యంగా బతుకుదాం, సరేనా? హా బేబీ, త్వరగా కానివ్వు. ఇంకొకటి గుర్తుందా, నీకు నన్ను మొదటి నుంచి తెలీదు. హా బేబీ, ఐ నో దాట్. సరే, నేను వెళ్తాను. హరే ఏక్తా, నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి మాలిని? నేను ఇక్కడే ఉన్నాను. నీకు తెలుసా, ఈసారి రీమా బర్త్డే పార్టీలో ఒక ఇంట్రెస్టింగ్ అయిన పర్సన్ ని మీట్ అయ్యాను. వాడు వచ్చి ప్రజల యొక్క పర్ఫ్యూమ్ ని స్మెల్ చేసి వాళ్ళ నేచర్ ని చెప్తున్నాడు. చాలా అమేజింగ్ గా ఉంది కదా. నువ్వా? నువ్వు నా బెడ్రూమ్ లో ఏం చేస్తున్నావు? లేదు 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 మ్యామ్, నేను నేను జస్ట్ అండ్ నీ పాకెట్ లో ఏముంది? ఏం లేదు మేడం. ఏం దొంగలిచ్చావు? వీరిన్ వీరిన్ సార్, ఇది వాటర్ పార్క్కి దూరంగా ఉంది. ఎవరినైనా ఇక్కడ బంధించవచ్చు సార్, బయట ఎవరికీ తెలీదు. సార్, ఇక్కడ తాళం వేసింది. సార్, ఇది మా గోడౌన్, ఎప్పుడూ మూసే ఉంటుంది. సరే తెరవండి, తొందరగా తెరవండి. రండి సార్. పంకజ్, పంకజ్ ఏమైంది? ఏమైంది? ఇదేంటి? ఏమైంది? ఇడికేమైంది? ఓ నో సార్, క్లోరోఫామ్ ఉంది. క్లోరోఫామ్. లే. పుడకబెట్టు, పుడకబెట్టు. నిదానంగా. ఇప్పుడు చూడు సార్, పిల్లలకి ఏవో మాయ మాటలు చెప్పి మోసం చేసి ఇక్కడ తీసుకొచ్చారు. తర్వాత క్లోరోఫామ్ ఇచ్చి స్పృహ తప్పేలా చేశారు. ఇక్కడి నుంచి ఎత్తుకు వెళ్ళారు. ఇలా రా, ఇక్కడికి రా. నువ్వేమన్నావు? ఇది నీ గోడౌనే కదా, ఎప్పుడు ఇది మూసే ఉంటుందని అలాగే కదా చెప్పావు. మరి కిడ్నాపర్స్ లోపలికి ఎలా వచ్చారు? ఇద్దరు పిల్లలతో పాటు. సార్, నాకేం తెలీదు. ఈ గోడౌన్కి నీ దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గర ఉంది? అది నా దగ్గరే ఉంది. అలా అంటే ఏంటి సార్ మీరు? తాళం ఎప్పుడూ ఆఫీస్లోనే ఉంటుంది. అందులోంచి తీసి ఎవరైనా డూప్లికేట్ చేసి ఉండొచ్చు కదా. డూప్లికేట్ చేసుంటారు. ఈ శీతల్ హస్బెండ్ ఎక్కడ? ఇన్ఫార్మ్ చేశారా? సార్, తను పని మీద సిటీని వదిలి బయటికి వెళ్లారు. తన ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది. తన్ని కాంటాక్ట్ చేయడానికి వేరే దారి లేదు. డబ్బు కోసమే పిల్లల్ని వాళ్ళు కిడ్నాప్ చేసుంటే వీరేన్కి ఈ పాటికి ఒక ఫోన్ వచ్చి ఉండేది. సో సార్, దయా, దయా, వీళ్ళందరూ కూడా మన దగ్గర ఏదో ఒకటి దాయాలని చూస్తున్నారు. వాళ్ళ ముగ్గురు డీటెయిల్స్ తీసుకో. అలాగే దీన్ని అభిజిత్తో చెప్పు. వీరేన్ ఎక్కడున్నాడని వాణ్ణి కనిపెట్టమని చెప్పు. నేను లాకర్ ముందే ఉన్నాను. ఏం చేయాలి చెప్పు. అందులో ఒక ఎన్వలప్ ఉంది, కాన్ఫిడెన్షియల్ అని రాసుంటుంది. అది తీసుకునిరా. వీరేన్, నేను నిన్ను అస్సలు వదలను. వచ్చాడనుకుంటా. మిస్టర్ ఎక్స్, అంతా రెడీగా ఉంది. ఇందులో క్యాష్ ఉందా? ముందు అది చూపించు. నెమ్మదిగా చెక్ చేసుకోండి. నంబర్ 1 సరుకు మిస్టర్ ఎక్స్, 100% ప్యూర్. ఇలాంటి ఒరిజినల్ సరుకు మీకు ఎక్కడ దొరకదు.
ఒక్కసారి టేస్ట్ అందుకుంటే చాలు. ఈ హై ఎక్స్పీరియన్స్ అవుతే లైఫ్ మొత్తం దీనికి అడిక్ట్ అయిపోతారు. నిజంగా ఇది నంబర్ 1. క్యాష్ ఇవ్వు. హ్యాండ్స్ అప్. ఏం చేస్తున్నావు? నార్కోటిక్స్ డిపార్ట్మెంట్. పోలీస్? వదిలో. నీకెలా తెలిసింది? అరెస్ట్ హిమ్. వదిలో. థ్యాంక్ యూ మిస్టర్ వీరేన్. ఇట్స్ ఓకే. వీరేన్ నువ్వా? ఈ పని నువ్వు చేసావా? దొంగ నా కొడక. పక్కంటోడే అనుకుంటే నువ్వు నాకే స్కెచ్ చేస్తావురా? సిగ్గులేదు నీకు? నువ్వేమనుకున్నావు? నువ్వు పిల్లలకి డ్రగ్స్ ఇస్తావు, అదంతా నేను చూస్తూ ఉండాలా? జైలుకి వెళ్ళరా. హే వీరేన్, నిన్ను అస్సలు వదలను. మొత్తాన్ని తీర్చుకుంటాను. ఇప్పుడు చూడు, నీ కంట్లో నుంచి రక్తం రాకపోతే బసంత్ నా పేరు కాదు. సార్ ఒక విషయం కన్ఫర్మ్, పిల్లల్ని ఇక్కడే స్పృహ తప్పేలా చేసి ఎత్తుకు వెళ్ళారు. అదే నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు దయ్యా. పాపం 2 పిల్లల్ని ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి ఎలా తీసుకెళ్లి ఉంటారు? ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు చూసుండాలి కదా. ఏదో ఒకటి దాస్తున్నారు దయ్యా. సరే గానీ ఇక్కడ ఎందుకని సెక్యూరిటీ కెమెరా పెట్టలేదు? ఉంది సార్, కానీ ఈవే పెట్టలేదు. అది ఎందుకంటే కెమెరాలన్నీ పాత అయిపోయాయి, కొత్తగా ఫిక్స్ చేయాలి. అందుకనే ఇక్కడంతా లేదు. సార్, ఒక విషయాన్ని ఆలోచించాలి. ఏ చోటైతే కెమెరా ఫిక్స్ అవ్వలేదో అక్కడికి పిల్లల్ని తీసుకెళ్లారు. మీరు ఏమంటున్నారు? ఇదంతా చేసింది నేనా? నేనెందుకు చేయాలి? మీరంతా ఎవరో నాకు తెలియదు. కానీ ఇదంతా జరిగింది మీ వాటర్ పార్క్లోనే కదా. ఇక్కడ కిడ్నాప్, మర్డర్ జరిగితే నాకే నష్టం అండి. ఇంకా చెప్పాలంటే శీతల్కి మీరే తెలుసు. మీరే ఏదోటి చేసుండాలి. ఇప్పుడు నటిస్తున్నారు. 1 మినిట్ సైలెంట్గా ఉండండి. ఈ పని చేసింది ఎవరో మేం తెలుసుకుంటాం. సరే, నాకు ఒక విషయం చెప్పు. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది? సార్, ఈ రోడ్డు గేటుకి వెళ్తుంది సార్. శ్రేయ, పంకజ్, మీరు ఒక పని చేయండి. ఈ ఫుల్ ఏరియాని చెక్ చేయండి. మళ్ళీ మీరు బాగా ఒకసారి చెక్ చేయండి. ఏదో ఒకటి మనకు దొరుకుతుంది. దయా, మనం గేటు దాకా వెళ్ళి చూసొద్దాం. శీతల్, ప్లీజ్ ఒప్పుకోవచ్చుగా? ఓవర్గా చేస్తున్నావు శేఖర్, నన్ను మర్చిపో. శీతల్, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చుగా? హే, నీకెన్న బుర్ర పోయిందా? నాకు పెళ్ళయింది. నేను ఒక బిడ్డకి తల్లిని. వీరేన్ నీకు అసలు సరిపడ్డు. దయచేసి వాడిని వదిలేయి. వీరేన్కి నీ గురించి కాస్త తెలిస్తే చాలు, తర్వాత నిన్ను చంపేస్తాడు. నన్ను మర్చిపో. శీతల్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు కదా? అదంతా చిన్నప్పుడు జరిగిన విషయం. అప్పుడు నువ్వు నాకు మంచి ఫ్రెండ్ అంతే. శీతల్, నేను నీకు అన్నీ ఇస్తాను. నా దగ్గర చాలా కాంటాక్ట్స్, డబ్బులు ఉన్నాయి. నేను రాణిలా చూసుకుంటాను. ప్లీజ్ సరే అని చెప్పు. పిచ్చి పట్టింది నీకు. శీతల్, ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళొద్దు శీతల్, ప్లీజ్. నువ్వు ఎప్పుడు వీరేన్ చోటికి రాలేవు. వీళ్ళల్లో శీతల్ని ఎవరు చంపుంటారు? అలాగే వీరేన్ని ఎవరు మోసం చేస్తున్నారు? సమాధానం ఉందా? మేడం, ఇక్కడి నుంచి ఎవరైనా 2 పిల్లలు బయటికి వెళ్ళడం చూసారా? లేదు, నేనెవరిని చూడలేదు. ఈ లేడీని మీరు చూసారా? అవును, కొన్ని గంటలకు ముందు ఇద్దరితో ఈమెను నేను చూశాను. ఒక తోపుడు బండిలో ఏదో తీసుకెళ్లారు. తోపుడు బండి? ఇంతకు ముందు వీళ్ళని చూసిందే లేదు. మీరు ఎవరని వాళ్ళని నేను అడిగాను. మేము కన్స్ట్రక్షన్ వాళ్ళమని వాళ్ళు చెప్పారు. ఒక్కరోజు పని కోసం వాళ్ళు వచ్చారట. అప్పుడు ఆ తోపుడు బండి ఎంత పెద్దదిగా ఉంది? ఆ బండిలో ఏం తీసుకెళ్లారు? సార్, తోపుడు బండి ఏమీ అంత పెద్దదిగా లేదు సార్, కానీ అది మూతబడి ఉంది. అందుకని కన్స్ట్రక్షన్ చెత్త ఉందని నేను అనుకున్నాను. వాళ్ళిద్దరిని కూడా మీరు బాగా చూశారు కదా? అవును సార్. వాళ్ళని మీరు స్కెచ్ గీయగలరా? సరే సార్. దయా, రోనియే ఆ లేడీతో వెళ్ళిందనుకుంటా. ఆ లేడీ ఇద్దరిని తీసుకొని ఆ బండి తీసుకుని వెళ్ళిందనుకుంటా. ఖచ్చితంగా రోని ఆ బండిలోనే ఉండాలి. అలాగే నేహ వచ్చి ఇప్పుడు కూడా ఇక్కడెక్కడో ఉంది. సార్, శీతల హత్యలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అన్ని టెస్ట్లు రిపోర్ట్ కూడా నార్మల్గా ఉంది. కానీ ఇతను ఎలా చనిపోయింటాడు? నీ ప్రశ్న కరెక్టే తారిక. ఒక బాగుండే హెల్తీ పర్సన్ హఠాత్తుగా ఎలా చనిపోతున్నాడు?
మరణానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా. ఈ కారణం కూడా కనిపెట్టలేకపోతున్నా. మనకెందుకు కారణం తెలియట్లేదంటే తారిక, మనం ఎక్కడో ఒక చోట తప్పు చేస్తున్నాము. ఏదో ఒక విషయాన్ని గమనించకుండా వదిలేస్తున్నాం. నాకు తెలిసి మళ్ళీ మనం ఈ బాడీని చెక్ ఓ ఒంట్లో ఆత్మ దూరింది. ఒక నిమిషం. ఓ మై గాడ్, ఇదే నా విషయం. ఏం విషయం సార్? విషయం తారిక, విషం ఇచ్చి చంపేశారు తారిక. అది కూడా ఈ విషాన్ని. ఒంట్లో ఉండే ఏ చోటుని తన గుర్తు లేకుండా వదిలిపెట్టదు. ఇప్పుడేం తెలిసింది? ముక్కు రంధ్రం నుంచి విషాన్ని ఇచ్చారు. కానీ ముందే మనకి తెలిసుండాలి కదా, ఎందుకు తెలియలేదు? ముందొచ్చి ఒక నిమిషం. తారిక ఇలా చూడు, తన కంటిలో చిన్న చిన్న మరకలు కనిపిస్తున్నాయి. ఈ మరకలు ఖచ్చితంగా నీళ్ల వల్లే వచ్చుంటుందని అనుకున్నాను, కానీ అలా కాదు. తనకి విషాన్ని ఈ కంట్లోనే వేశారు. నీకు బాగా తెలుసు కదా, మనకి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు అన్నీ ఈ ట్యూబ్లో కనెక్ట్ ఉంటాయని. అందువల్ల ఆ విషం తన కంటి లోపల నుంచి వెళ్ళాయి. ఈ చోట్లో ఒంట్లో ఉండే ఫ్లూయిడ్లో మిక్స్ అయింది, బాగా కలిసిపోయాయి. మనం వచ్చి తన శరీరాన్ని అంటే తన తలని కదిపినప్పుడు ఆ ఫ్లూయిడ్ యొక్క చిన్న డ్రాప్ ముక్కు మూలంగా బయటకు వచ్చింది, అప్పుడు రాలేదు. ఇప్పుడేం అర్థమవుతుంది? కళ్ళ నుంచే విషం ఇచ్చుంటాడని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం కనిపెట్టబోయేది ఈ విషం. ఎలాంటి విషం ఇది? సార్, రాణిని ఒక బండిలో వేసుకుని ఇక్కడి నుంచి తీసుకువెళ్లారు. బయటికి వెళ్ళిన తర్వాత మరో బండిలోకి షిఫ్ట్ చేశారు. గౌరీ మేడం, ఎవరికి ఫోన్ చేస్తున్నారు? సార్ అది ఇలా చూడండి గౌరీ మేడం, మీ కూతురు నేహ కనపడతలేదు. మీరేదో మా దగ్గర దాస్తున్నారు. మీరు మాకే నిజం చెప్పకపోతే మేమెలా కనిపెట్టాలి మేడం? సార్ అది వీరేన్ ఫోన్ వచ్చింది. ఎవరితో ఏం చెప్పకూడదని నన్ను బెదిరించారు. నేను తనతో మాట్లాడాను, లేకపోతే పిల్లలకి ప్రమాదం అని చెప్పారు. ఏంటి? ఈ విషయాన్ని మాకు చెప్పకుండా దాచారా? సార్ నేను చాలా భయపడ్డాను. అండ్ సార్ తను నాతో మాట్లాడినప్పుడు టెన్షన్ పడ్డాడని నాకు తెలిసింది. సార్ ప్లీజ్ ఈ ప్రమాదం నుంచి నన్ను కాపాడండి. సరే సరే, భయపడకండి. మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. మీ బిడ్డని ఖచ్చితంగా కనిపెడతాం. ఈ వీరేన్కి ఎవరితోనైనా విరోధం ఉందా? అవును సార్, ఆ శీతల్ నా దగ్గర చెప్పింది వీరేన్ ఒక బిజినెస్ మ్యాన్ తో ప్రెషర్ తో పనిచేస్తున్నాడని. ఓ దయా సార్, విషయం అంతా అభిజిత్ తో చెప్పు. ఎస్ సార్. సాలంకి చెప్పు. ఏంటి ఏమంటున్నావయ్యా? ఐ సీ. సరే, ఏమైంది సార్? ఇప్పుడే సాలంకి చెప్తున్నాడు శీతల్ మరణం ఏదో విషంతో జరిగిందంట. అలాగే ఆ విషం శీతలు కంటి లోపల నుంచి ఒంట్లోకి వెళ్ళిందంట. కంటి ద్వారా? అదేలా సార్? శీతలకు కూడా ఈ వాటర్ పార్క్ వచ్చింది. తను కూడా స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళింది. ఇక్కడికి వచ్చిన అందరూ కూడా స్విమ్మింగ్ చేసేటప్పుడు గాగల్ వేసుకుంటారు కదా. అంటే ఎవరో ఆ విషాన్ని శీతల్ స్విమ్మింగ్ గ్లాస్లోకి వెక్కించుంటా. నీటిలో కలిసిన తర్వాత ఆ విషం కంటి ద్వారా శరీరంలోకి వెళ్ళుంటుంది. అలాగే జరిగి ఉంటుంది. ఇప్పుడు శీతల్ గాగల్ వేసుకునే కదా స్విమ్మింగ్ చేస్తూ ఉంది. అవును సార్. ఆ శీతల్ గాగల్ ఎక్కడ? సార్ అది నా స్టాఫ్ దగ్గర ఉంటుంది, వెంటనే తీసుకొస్తాను. సార్ మాల్ని రెస్ట్ రూమ్ కిటికీ నుంచి తప్పించుకోపోయాడు. ఓహ్ మై గాడ్ సార్, మాలిని అందరికీ గాగల్స్ ఇచ్చింది. ఏంటి? నేను చెప్పాను కదా, దీని వెనకాల ఖచ్చితంగా మాలిని ఉంటుందని. అదే నన్ను ఇరికిస్తుంది. సార్ సార్, కిడ్నాపర్ ఒక స్కెచ్. వీడొచ్చి మనం వచ్చేటప్పుడు స్టాఫ్ తో నుంచున్నాడే. సార్ మనం వీడిని వేరే చోట ఎదికేటప్పుడు వీడు మన కళ్ళల్లో పడ్డాడు కదా. దయా సార్, వీడు మనం వచ్చిన తర్వాత కూడా ఇక్కడే ఉన్నాడంటే
అది కాకుండా మనం ఇక్కడికి రాకముందే రోనీని కిడ్నాప్ చేశారు. అసలు దీనికంతా ఏంటి అర్థం? వీడు నేహా కోసం వెయిట్ చేశాడు, నేహాని తీసుకొని వెళ్ళాడు. ఎలా అయినా సరే మనం నేహాని వెతకాల్సింది. అమ్మాయి దొరికేసింది. సిఐడి వాళ్ళు మన కోసం వచ్చే లోపు ఈ పిల్లని ఎక్కడైనా దాచాలి. ఆ పిల్ల మీద నుంచి చేయి తీరా, చేయి తీయ్. నేహా, నా బిడ్డ. అమ్మా, నువ్వు బాగానే ఉన్నావుగా? నీకేం అవ్వలేదు కదమ్మా? అసలు ఏం జరిగిందని నువ్వు నాకు చెప్తావమ్మా? రోనీ ఎక్కడ? ఇంకొకసారి అడగను. రోనీ ఎక్కడా? ఒక్క నిమిషం. కార్ని లోపల తోలికెళ్ళు, అది కూడా ఏ చెకింగ్ లేకుండా. సార్ 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 కార్ ఆపండి సార్. సార్ సార్ కార్ ఆపండి సార్. ఏమైంది? నేను విరాయిన్. ఎవరైతేనే బండి ఖచ్చితంగా చెక్ చేయాలి. నేను కొంచెం త్వరగా వెళ్ళాలి. అంతేకాకుండా నేను అసోసియేట్ సెక్రటరీ హెడ్, నా బండిని చెక్ చేస్తావా? ప్లీజ్ సార్, ఒక 2 నిమిషాలు. సార్, రూల్స్ అందరికీ ఒకటే కదా. సార్, డిక్కీ ఓపెన్ చేయండి ప్లీజ్. సూపర్బ్. నువ్వు చేస్తావని నాకు తెలుసు. ఇంకా ఒక్క పని మాత్రమే ఉంది, అది పూర్తి చేయి. వీరేన్ ఎక్కడున్నాడు? వీరేన్ సార్ వచ్చారు సార్, కాసేపు ముందే బయలుదేరారు. ఏంటి, కాసేపు ముందే వెళ్ళారా? అవును సార్, అర్జెంట్లో ఉండే. ఆఫీస్లో ఎవరున్నారు? లేరు సార్, అందరూ కాన్ఫరెన్స్ గురించి హోటల్కి వెళ్ళారు. వీరేన్ ఎందుకు వచ్చాడో ఆ విషయం నీకు తెలుసా? సార్, వీరేన్ సార్ అశోక్ సార్ క్యాబిన్కి వెళ్ళారు ఏదో తీయడానికి. ఐసి. తర్వాత ఏమైంది? ఆయన బయటికి వచ్చేటప్పుడు చాలా భయంలో ఉన్నారు. మళ్ళీ ఇంకో 3వ వ్యక్తి ఆయన వెనక్కి వెళ్ళాడు. నేను ప్రయత్నించాను కానీ వాడు పారిపోయాడు. అందరూ కాన్ఫరెన్స్లో ఉన్నారు, కానీ వీరేన్ ఇక్కడికి వచ్చాడు. అశోక్ రూమ్లో నుంచి ఏదో తీసుకెళ్ళాడు. అదే సమయంలో 3వ వ్యక్తి అతన్ని ఫాలో చేస్తున్నాడు. అలా అయితే ఎవరో బలవంత పెట్టి వీరేన్తో ఇవన్నీ చేయిస్తున్నారు. త్వరలోనే ఈ వీరేన్ని పట్టుకోవాలి. సబాష్, నీకు ఏదైతే చెప్పానో నువ్వు ఆ పని పక్కాగా చేశావు. నా కొడుకుని తిరిగిచ్చేయి. నీ కొడుకుని సురక్షితంగా నీ దగ్గరికి మేము పంపిస్తాం. కానీ దానికి బదులు నువ్వు మాకు ఈ ఒక్క పనిని చేసి పెట్టి చాలు. ఏంటిది? అశోక్కి టైం వచ్చేసింది. నీ సెక్యూరిటీ కారణంగా నేను వాడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నా, ఏ వస్తువుని తీసుకెళ్ళలేకపోతున్నా. కాకపోతే
నువ్వు ఖచ్చితంగా వెళ్ళగలవు. సో సో నువ్వు వాడి దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలి. అండ్ ఈ బటన్ని నొక్కాలి. హే, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా వల్ల ఇదంతా కుదరదు. ఐసీ. హలో, నీ యొక్క మొబైల్ని చెక్ చేయి. నువ్వు మేము చెప్పిందే చేయాలి కదా వీరేన్. చెప్పింది చేస్తే మాత్రం చాలు, లేదంటే నీ యొక్క కొడుకుని నువ్వు కోల్పోతావు. ఇప్పుడు నీ యొక్క ప్రాణాన్ని కాపాడుకుంటావో లేదా నీ కొడుకు ప్రాణాన్ని కాపాడుకుంటావో? ఓ నో, రోనీ బతికే ఉన్నాడు. ఆగండి. వీరేన్ ఎక్కడా? ఏం చేయడానికి పంపించావు? The person you're calling is currently unavailable. హే వీరేన్, ఎక్కడున్నావురా? నిన్నే వెతుకుతున్నాను. అంతా ఓకే కదా? సర్లే, ఈ నమ్రత ఎక్కడుంది? కాన్ఫరెన్స్ స్టార్ట్ అవబోతుంది. ఎనీవేస్, సో జెంటిల్మెన్, ఈరోజు మన అందరికీ చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. ఇంకా వెంటనే మన కంపెనీ ఫ్యూచర్ ఇంకా బ్రైట్ అవుతుంది. టైం దాటిపోయింది. ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. ఎందుకు ఈ పని చేశావు? ఎందుకో? ఇదంతా డబ్బు కోసమే చేశాను. దీని వెనక ఎవరున్నారో తెలీదు. నాకొక లేడీ కాల్ చేస్తుంది. తను చెప్పినట్టు నేను చేస్తూ ఉంటాను. తను చెప్పింది అశోక్ చనిపోయాక విక్రమ్కి కాల్ చేయమని. అంతే. వీరేన్ ట్రిగర్ నొక్కొద్దు. రోనీ ఇక్కడ బ్రతికే ఉన్నాడు. చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, మన లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్. వీరేన్ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ తీ వీరేన్, ఫోన్ తీ. వీరేన్ ఫోన్ వస్తుంది. వీరేన్ ఫోన్ తీ. వీరేన్ పికప్ ద ఫోన్. ఈ రోజు పెద్ద బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే మాకు న్యూస్ వచ్చింది. హోటల్ హై స్కై లోపల బాంబ్ బ్లాస్ట్ జరిగిందని న్యూస్ వచ్చింది. ఈ బాంబ్ బ్లాస్ట్ లో సిటీలో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్ మిస్టర్ అశోక్ చనిపోయారని వార్త వచ్చింది. సో ఫైనలీ నా యొక్క కాంట్రాక్ట్ని ఎవరు ఈ విధంగా ఖచ్చితంగా ముగించారో, ద బ్యూటిఫుల్ లేడీ ఇవాళ మొట్టమొదటిసారిగా నా ముందర నుంచున్నారు. నేను ఎప్పుడూ నా పని ప్రొఫెషనల్గా చేస్తాను.
డబ్బివ్వు, నేను వెంటనే వెళ్ళాలి. 1 సెకండ్. ఇది నీ యొక్క క్యాష్, 1 కోటి రూపాయలు. ఇది ఇస్తా అని ప్రామిస్ చేశానుగా. ఒక నిమిషం. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వీడెవడు? ఎవర్రా నువ్వు? నేనే అశోక్ని చంపడానికి కాంట్రాక్ట్ తీసుకున్నాను, దాన్ని పూర్తి చేశాను. ఏం జరుగుతుంది ఇక్కడ? మీ ఇద్దరిలో ఎవరు ఈ కార్యాన్ని చేసింది? నాకు కాస్త వివరంగా చెప్పండి. అశోక్ని నేనే హత్య చేశాను, అంతా నేనే చేశాను. కానీ డబ్బులు లాక్కోడానికి నువ్వొచ్చావా? ముందు నీ యాక్టింగ్ ఆపు. అశోక్ని చంపింది నేనే. ఆగండి. ఈ బుద్ధి లేని మాటలు మీరు వింటున్నారా? ఇది చేసింది నేను. నువ్వా? హా, నీకు నేను బాగా తెలుసు విక్రమ్. అశోక్ స్పై పనికి నన్నే కదా పిలిచావు నువ్వు. అతన్ని నీ దారి నుంచి తప్పించింది నేనే. తను సరిపోలేదని డ్రామా చేయటానికి నువ్వు వచ్చావా? ఈ పని చేసింది నేనే, అందుకని ఆ డబ్బు నాకు ఒక్క నిమిషం. నువ్వేమనుకుంటున్నావు విక్రమ్? అశోక్ దగ్గర రావడానికి వీళ్ళు ముగ్గురు చాలు అనుకుంటున్నావా? లేదు. నేను ఎప్పటి నుంచో తప్పులు చేస్తున్నాను, ఎన్నోసార్లు జైలుకి కూడా వెళ్ళాను. నేనే నిజమైన మర్డరర్, కాబట్టి ఆ డబ్బులంతా నాకే సొంతం. మర్యాదగా ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ఈ డబ్బుని ఎవరికి ఇవ్వాలి? నేను మతి చెడిపోయి కూర్చున్నాను. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ గురించి తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇక్కడ ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ఈ డబ్బుని ఎవరికి ఇవ్వాలి? నేను మతి చెడిపోయి కూర్చున్నాను. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ గురించి తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. సిఐడి? ఇక్కడ మీతో సిఐడి కూడా వచ్చారా? మేము ఎప్పుడు ఎలా వస్తామో తెలీదు, కానీ కరెక్ట్గా టైంకి చెడ్డవాళ్ళని పట్టుకోవడానికి వస్తాం. మీకు మేము ఎప్పుడో స్కెచ్ వేసాం, అందుకే కరెక్ట్గా పట్టుకున్నాం. మీలోనే ఎవరో ఒకరు హంతకుడు. అంటే శీతల్ని హత్య చేసి రాణియన్ని కిడ్నాప్ చేసి వీరన్ చేత తప్పుడు కార్యం చేయించారు. అది సరే గాని అంతకుడెవరో చెప్పడానికి ముందు మీకు హ్యాపీ న్యూస్ చెప్దాం అనుకుంటున్నాను. అదేమిటంటే మీరు వేసిన ప్లాన్ ఫెయిల్ అయ్యింది. వీరేన్ అండ్ అశోక్ ఇద్దరూ బతికే ఉన్నారు. ఛాన్సే లేదు, ఇది అసలు సాధ్యమే కాదు. మేం వేసిన ప్లాన్ చాలా సక్సెస్ అయింది, బాంబ్ బ్లాస్ట్ కూడా అయింది. ఆ బాంబ్ గనక పేలుంటే ఖచ్చితంగా ఎవ్వరు అక్కడి నుండి తప్పించుకునే వాళ్ళు కాదు. నీకే అలా అనిపిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ వెళదామా? ఓ గాడ్, బటన్ పైన బుల్లెట్ పడిందంటే అందరూ చనిపోతారు. నేను కాల్చుకున్నా కూడా ఆ బాంబు ఖచ్చితంగా పేలుతుంది. రిస్క్ తీసుకునే తీరాలి. మీరు నా యొక్క పూర్తి ప్లాన్ని నాశనం చేశారు. దీనికే కదా జీతం తీసుకుంటున్నాం. బాంబును అక్కడి నుంచి మేము తీసేసాం, కానీ బాంబు అక్కడ బాగా పేలిపోయినట్టు అన్ని న్యూస్ ఛానల్స్కి న్యూస్ ఇచ్చాం. ప్లాన్ సక్సెస్ అయితే ఆ హంతకుడు కూడా అనుకుంటాడు, మా ముందు కూడా వచ్చేస్తాడు. ఇప్పుడు నిజం మీరే చెప్తారా లేక నేను చెప్పించాలా? సార్, నాకు ఈ ప్లాన్ గురించి ఏ విషయం తెలీదు సార్. నేను ఊరికే డబ్బు లాక్కెళ్ళడానికే వచ్చాను. ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా నేను కాస్త దూరంగానే ఉంటాను. నేనేమి చేయలేదు. సార్, ఈ నలుగురు దొంగ నా కొడుకులు. నేను ఎవరిని చంపలేదు సార్, నిజంగా చెప్తున్నాను. నాకు తెలియక ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాను సార్, నన్ను వదిలేయండి సార్. అది సరే, ఏదో డైలాగులు చెప్పావు, క్రైమ్ నా వంశంలో ఉందని. ఇప్పుడు నువ్వు చేయలేదంటున్నావు. సార్, చెప్పేది వినండి, వీడే నేరస్తుడు. ఎన్ని కథలు చెప్తారో చెప్పుకోండి, కానీ మీలో ఎవరు హంతకుడో మేము కనిపెట్టేశాం. శీతల్ వాటర్ పార్క్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి దిగ్గానే ఎవరో తన గ్లాసెస్లోకి విషాన్ని ఎక్కించారు. ఆ పాయిజన్ కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. అద్దంలో నుంచి కంట్లోకి వెళ్ళింది, తర్వాత కంట్లో నుంచి ఒంట్లోకి. పాపం ఆ సెకండ్లోనే శీతల్ దారుణంగా చనిపోయింది. ఈ భయంకరమైన విషయం పేరుని సలోంకి సార్ నాకు చెప్పేశారు, టీడీఎక్స్. ఈ టీడీఎక్స్ ఎవరి శరీరంలోకైనా వెళితే వాళ్ళ మరుక్షణమే చనిపోతారు.
ఇంకొక విషయం ఏమిటంటే ఈ విషయం వల్లే చచ్చారనేది కనిపెట్టలేం. ఇది ఈజీగా మార్కెట్లో కూడా దొరకదు. జస్ట్ డాక్టర్ హరీష్ దగ్గరే దొరుకుతుంది, ఎందుకంటే ఆయన రీసెర్చ్ చేస్తున్నారు. సరే, మీలో డాక్టర్ హరీష్ ఎవరికి చాలా బాగా తెలుసో చూద్దామా? నేను కాదు సార్. కాదా? నీకు తెలుసుంటుంది. నేను శీతల్ని లవ్ చేస్తూ ఉన్నాను, కానీ నా ప్రేమను అంగీకరించకుండా వీరన్ని పెళ్లి చేసుకుంది. శీతల్ ఒప్పుకోలేదని తన్ని చంపేశావు, కొడుకును కూడా కిడ్నాప్ చేశావు. అంతేకాకుండా వీరేన్, అశోక్ ఇద్దరిని చంపాలని కూడా చూసావు కదా? అశోక్ని ఎందుకు చంపాలని చూసావు? అమృతానే నేను కాంటాక్ట్ చేసింది. తనే చెప్పింది విక్రమ్ అశోక్ని చంపాలని చూస్తుందని. ఒక బాణంతో అందరినీ ఇరికించాలనుకున్నాం, అందుకే నేను ఒప్పుకున్నాను. నువ్వు శీతల్ని చంపుతున్న విషయం నమ్రతకి తెలుసా? లేదు సార్, అది నా సొంత సమస్య. అలాగే రాణిని హత్య చేయిస్తేనే కదా వీరేన్ని అశోక్ని ఇద్దరిని పట్టుకోగలరు. అవును. అన్నట్టు మాలిని, నువ్వెలా ఇందులో ఇరుక్కున్నావు? శీతల్ ఎప్పుడు హత్య చేయబడిందో దాంతో రోని కూడా కిడ్నాప్ అయ్యాడు. నేను శేఖర్ విక్రమ్ డీల్ గురించి మాట్లాడింది నేను విన్నాను. సార్, నేను డబ్బు కోసం ఆశపడి ఇంత దూరం వచ్చాను. ఇంకా నువ్వు? సార్, ఆ వీరేన్ గాడే నన్ను జైలుకి పంపాడు. జైల్లో రోజులు ఎలా గడిపానని నా ఒక్కడికే తెలుసు. నేను రివెంజ్ తీసుకోవాలనుకున్నాను, ఇంకా వెనక్కే ఫాలో అయ్యాను. అప్పుడే నాకు ఈ 1 crore విషయం గురించి తెలిసింది. విక్రమ్, శేఖర్, నమ్రత, మీరు ముగ్గురు చేసిన పనికి ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుంది. ఇక జీవితాంతం జైల్లో ఉండి చిప్పకూడు తినండి.